శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో భారీగా మృతుల సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 14 మంది చనిపోయినట్లు సమాచారం. స్పాట్లో 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయినట్లుగా తెలుస్తోంది. 9 మంది మరణాలనే అధికారులు ప్రకటించారు. ఇక బాడీలను కేజీహెచ్ మార్చురీకి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక డెడ్ బాడీలు తరలించకుండా కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు. ఆందోళనకు మద్దతు పలికారు ఉద్యోగులు, సంఘాలు. ఇక న్యాయం చేసిన తర్వాతే డెడ్ బాడీలు తరలించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలనేది వారి ప్రధాన డిమాండ్. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, సంఘటనా స్థలంలో ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వారు దీనికి సంబంధించి డెడ్ బాడీల్ని తీసుకువెళ్లకుండా అడ్డుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని డిమాండ్లను అంగీకరించిన తర్వాతే వీటిని మార్చురీకి తరలించాలనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు అక్కడ? స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. స్టీల్ ప్లాంట్ దగ్గర ఇప్పుడు చాలా ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఇక్కడ ఉద్యోగ సంఘాలు, కార్మికుల కుటుంబ సభ్యులు వందల కొద్దీ బైఠాయించి తీవ్రమైన ఆందోళనలు చేపడుతున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగితే గాని ఈ మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు పట్టుబట్టుకుని కూర్చున్నారు. ఓ పక్క శోక సముద్రంలో మునిగినటువంటి మృతుల కుటుంబీకులు, మరోవైపు బిక్కుబిక్కుమంటూ క్షతగాత్రుల తాలూకా కుటుంబాలు, వీళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ దగ్గర వందల కొద్దీ జనాభా అక్కడ మోహరించారు. దానితో పాటు పారిశ్రామిక ప్రాంతంలోని ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు కూడా వారికి మద్దతు తెలిపేందుకు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే హోంమంత్రి అనిత, విశాఖపట్నం ఎంపీ భరత్, వీళ్ళందరూ కూడా నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ అక్కడికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉద్యోగ సంఘాలు చేపట్టినటువంటి ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తకర వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ మృతుల సంఖ్య వాళ్ళు 5, 6 అలాగే నెంబర్లు చెప్తున్నప్పటికీ 14 మందికి పైనే చనిపోయి ఉంటారని చెప్పేసి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. స్పాట్ లో 13 మంది చనిపోయారని, మరో 2-3 చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారని, అధికారులు ఇది విషయం మీద క్లారిటీ ఇవ్వడం లేదని, దాచి పెడుతున్నారని, ఈ వివరాలు దాయాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించిన కుటుంబీకులు అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఈ బాడీని తరలించకుండా అడ్డుకుంటూ తమకు న్యాయం జరిగితే గానీ ఇక్కడ నుండి పంపించమని అంటున్నారు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా సరే ఒక పెద్ద అంటే సీఎం స్థాయి నాయకుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తే గానీ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. స్థానిక నాయకులు రవి, ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. వైసీపీ నేత కేకే రాజు ఆధ్వర్యంలో బాధితులకు అండగా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేకే రాజు అక్కడ అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బాధితులకు మీరు ఎలాంటి న్యాయం చేస్తారని కీలకంగా అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేకే రాజు అధికారులతో మాట్లాడుతున్నటువంటి విజువల్ ఒకసారి చూద్దాం. పోలీసులు కాస్తే బాడీలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే రూములు దగ్గర మీరు అక్కడ కాపలా కాయండి, పోలీసులు ఆ బాడీలు కాపలా ఉండాలి. అంటే వచ్చిన ఆవేదన చెందడానికి, తోటి ఎంప్లాయీస్ చనిపోయారని బాధపడటానికి వచ్చిన వాళ్ళ మీద, వాళ్ళ ఆవేదన వ్యక్తం పరిచే వాళ్ళ మీద కాదు మనం చూపించాల్సి. ఆ బాడీ చాలా వదిలేసారు, తీసి పక్కన పడేశారు, బాడీ ఇసిరి పడేసారు. అక్కడ ఆ రూమ్ లో బాడీ, ఈ రూమ్ లో ఒక బాడీ. ఏవేరు ఉమేష్ ఏవేరు, కలెక్టర్ ఏవేరు, స్టీల్ ప్లాంట్ సిఎండి ఏవేరు, ఎవరు చనిపోయారో పేర్లు చెప్పండి. చెప్పాలా ఫలానా పేర్లు, ఫలానా చచ్చిపోయారు. ఇప్పుడు వరకు యజమాని రాలేదు. ఆయన
ఆవేశపడిపోతారు, ఆవేశపడదా? మా మనిషి చచ్చిపోతే ఆవేశపడబెట్టండి. మీ మనిషి పడిపోతే మీరు చచ్చిపోతే ఆవేశపడరా? ఊరికారు బాగుంటుంది. చెప్పండి, తీసుకెళ్తే బాడీ ఎందుకు చెప్పరు వాళ్ళు? బాడీ ఇది ఎందుకు చెప్పరు? మరి మీరు ఎందుకు అది రమ్మనండి. మీరు అక్కడ కాపలా పోలీసులు కాస్తే బాడీల దగ్గర కాపలా గుర్తుపట్టాలనుకుంటున్నారు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ రూముల దగ్గర మీరు అక్కడ కాపలా కాయండి పోలీసులు, ఆ బాడీలు కాపలా ఉండదు. అంటే ఇక వచ్చిన ఆవేదన చెందడానికి తోటి ఎంప్లాయీస్ చనిపోయారని బాధపడడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ ఆవేదన వ్యక్తం పరిచే వాళ్ళ మీద కాదు మనం చూపించాల్సి. ఒక వైసీపీ నేత కేకే రాజు అక్కడికి వచ్చి బాధితులని పరామర్శిస్తూ ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బాధితులకు సంబంధించి వారు ప్రధానంగా ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డిమాండ్లు నెరవేర్చిన తర్వాత డెడ్ బాడీని ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని కూడా ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితుల్లో కేకే రాజు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఏదైతే అడుగుతున్నారో దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఎందుకు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు అనేటువంటి మాట, క్షతగాత్రులను తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది తప్ప డెడ్ బాడీలకు సంబంధించి మార్చురీకి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి అష్యూరెన్స్ కానీ ఎలాంటి హామీలు కానీ లేకుండా దీనికి సంబంధించి డెడ్ బాడీలని మార్చురీకి ఎలా తరలిస్తారు? కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చినటువంటి వైసీపీ నేత కేకే రాజుతో పోలీసులు వాగ్వాదానికి దిగినట్లుగా కూడా తెలుస్తోంది. పరామర్శకు వస్తే ఈ విధంగా చేస్తారా అని కూడా కేకే రాజు అంటున్నటువంటి పరిస్థితి మనం ఆ విజువల్ లో ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చూడొచ్చు. బాధితులను పరామర్శించేటువంటి క్రమంలో అక్కడ పోలీసులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని కూడా కేకే రాజు ప్రశ్నిస్తున్నారు. కేకే రాజు ఏమేమి మాట్లాడారో ఒకసారి చూద్దాం. పోలీసులు కాస్తే బాడీల దగ్గర గుర్తుపట్టాలనుకుంటున్నారు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ రూముల దగ్గర మీరు అక్కడ కాపలా కాయండి పోలీసులు, ఆ బాడీలు కాపలా ఉండదు. అంటే ఇక వచ్చిన ఆవేదన చెందడానికి తోటి ఎంప్లాయీస్ చనిపోయారని బాధపడడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ ఆవేదన వ్యక్తం పరిచే వాళ్ళ మీద కాదు మనం చూపించాల్సి. ఆ బాడీ చాలా వదిలేసారు, తీసి పక్కన పడేసారు, బాడీ ఇసిరి పడేసారు బాడీ కూడా. అక్కడ ఆ రూమ్ లో బాడీ, ఈ రూమ్ లో ఒక బాడీ. ఏవేరు ఉమేష్ ఏవేరు, కలెక్టర్ ఏవేరు, స్టీల్ ప్లాంట్ సిఎండి ఏవేరు, రోడ్డు మీద చచ్చిపోయారు ఇక్కడ కర్మకారులు చచ్చిపోయారు. ఎవరు చనిపోయారో పేర్లు చెప్పు. చెప్పలా ఫలానా పేర్లు చచ్చిపోయారు. ఎవరు కావాలి ఇప్పుడు వరకు